స్త్రీ జీవితంలో ఋతుచక్రానిది ఇంచుమించు 40 ఏళ్ల బంధం. 10-11 ఏళ్లకు మొదలయ్యే ఈ అనుబంధం సుమారుగా 45 నుంచి 50 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి నెల శరీరంలో హార్మోన్ల మార్పుల మూలంగా చిన్నా చితక సమస్యలెన్నో మహిళల్ని వేధిస్తూనే ఉంటాయి. అయితే ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలోనూ స్త్రీ శరీరంలో సమస్యల తాకిడి కాసింత ఎక్కువగానే ఉంటుంది. ఒంట్లో హార్మోన్లు తగ్గడం మూలంగా చాలా మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా అనేక రకాల ఇబ్బందులు, చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఒళ్లంతా వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. చీటికి మాటికి తలనొప్పులు వేధిస్తూ ఉంటాయి. తరచూ తీవ్రమైన ఆందోళన, ఒత్తిళ్లతో సతమతం అవుతూ ఉంటారు. బహిష్టులు పూర్తిగా ఆగిపోయే దశలో మహిళల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే మెనోపాజ్ ఇబ్బందులకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోతున్న దశలో శారీరకంగా, మానసికంగా అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. మెనోపాజ్గా పిలిచే ఈ సంధి దశలో కొంతమందిలో ఎలాంటి సమస్యలు లేకుండానే మెనోపాజ్ ముగిసిపోతే, మరికొంతమందిని మాత్రం మెనోపాజ్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఒళ్లంతా అగ్నిగుండంలా ఆవిర్లు వస్తుంటాయి. చీటికి మాటికి తలనొప్పి వేధిస్తుంటుంది. రాత్రిపూట ఒకటే చెమట్లు పడుతుంటాయి. కోపం, చిరాకు వంటి మానసిక చికాకుల వరకు అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. శారీరకంగా, మానసికంగా భిన్నమైన మార్పులు కనిపించే ఈ సంధి దశను ఆరోగ్యంగా, ఆనందంగా దాటేయడానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సలు, పరిష్కారాలు ఉన్నాయి. మెనోపాజ్ అనేది ఒక అవస్థ. అంటే స్త్రీలకి ఒక సమయం రాగానే ఆ యొక్క నెలసరి పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఆర్గన్ ప్రాబ్లం వల్ల వాళ్ళ యొక్క సమస్య ఒకటైతే, బ్రెయిన్ నుంచి హార్మోన్స్ సడన్గా రిలీజ్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఒక సందర్భంలో ఏమవుతుందంటే ఓవరీస్ రిమూవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వయస్సు తక్కువ ఉంటుంది, బ్రెయిన్ హార్మోన్స్ ఉంటాయి. అప్పుడు కొన్నాళ్ళు పడుతుంది వాళ్ళ నార్మల్ స్టేజ్కి రావడానికి. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలైన అవస్థలు అయినప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా రకాలైన మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి డిప్రెషను, యాంగ్జైటీ, హాట్ ఫ్లాషెస్, అజీర్ణము, మానసికంగా వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి సబ్ క్లినికల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా బయటకు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి బ్రెస్ట్ హెవీనెస్ ఉండడము, అది ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్. కాబట్టి దీనికి సప్లిమెంట్గా ఆయుర్వేదంలో చాలా రకాలైన ఆహార సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఔషధాలు కూడా ఉన్నాయి. అయితే చాలా మటుకు ఏంటంటే లేడీస్కి వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో అర్థం కాదు. ఒకసారి హాట్ ఫ్లషెస్ రాగానే ఏంటి నాకు ఇలా అయిపోతుంది, ఒకసారి నాకు చెమటలు పడుతున్నాయి అంటే కంగారు పడతారు వాళ్ళు. ఒకసారి నాకు ఏదైనా సమస్య ఉందా మానసిక అని డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తుంటారు. కానీ చాలా మటుకు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ యొక్క నెలసరి ప్రాబ్లం వస్తుందో అప్పుడు వాళ్ళకి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తెలిసిపోతుంది. అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా చాలా త్వరగా వాళ్ళు దాంట్లో నుంచి బయటపడతారు. ఇది మేజర్గా 2 రకాలు ఉంటుంది ఈ యొక్క మెనోపాజ్. ఒకటి ఏంటంటే సర్జికల్గా సడన్గా ఏర్పడినప్పుడు ఒకలాంటిది ఉంటుంది, న్యాచురల్గా వాళ్ళు ఆ యొక్క మెనోపాజ్లోకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా వచ్చిందన్నది చూసుకుని దాని ప్రకారం జాగ్రత్తలు, చికిత్సలు, ఆహార ఔషధాలు తీసుకోవడం ద్వారా చాలా మంచి గుణం ఉంటుంది. మెనోపాజ్ ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలో శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ పోతుంది. ఈ హార్మోన్ల తగ్గుదలకు అనుగుణంగా శరీరం సర్దుకునేందుకు వీలుగా రోజువారీ ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలు, తాజా ఫలాలు తరచుగా తీసుకోవాలి. సోయా పదార్థాల్ని బాగా తీసుకోవాలి. వీటిలోని ఫైటోకెమికల్స్కు మెనోపాజ్ సమస్యల్ని తగ్గించే గుణం ఉంది. ఇక ఫ్రైలు, డీప్ ఫ్రైలు, జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజు మొత్తంలో నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. కొబ్బరి నీళ్లు, చెరకు రసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి మెనోపాజ్ ఇబ్బందుల్ని బాగా తగ్గిస్తాయి. ముడి బియ్యంతో వండిన అన్నం మంచిది. తగినంత కాల్షియం కోసం రాగులు, నువ్వులు, పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సొంఠి, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కషాయంగా కాచుకొని రోజుకు 2 పూట్ల తీసుకుంటే మెనోపాజ్ ఇబ్బందులు చాలా వరకు అదుపులోకి వస్తాయని చెబుతారు నిపుణులు. ఆహార విషయానికి వచ్చేసేనంటే ఈ యొక్క మెనోపాజ్ దశలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ కాల్షియం రిచ్, డి విటమిన్ రిచ్, బి కాంప్లెక్స్ రిచ్, జింక్ రిచ్ లాంటివి
ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, రంగుగల పళ్ళు లాంటివి తీసుకోవడము. అలాగే బెర్రీస్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రకరకాల బెర్రీస్లో చాలా రకాలైన ఐసోఫ్లావినాయిడ్స్ ఇవి యొక్క హార్మోన్స్ మీద చాలా మంచి గుణం ఉంటుంది. ఇంకోటి వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ బరువు కూడా చెక్ చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. వీటి ద్వారా వాడికి ఈ ఈస్ట్రోజన్ ఫాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోగలుగుతారు. వ్యాయామం చేయడం ద్వారా కూడా చాలా మటుకు వాళ్ళ యొక్క బ్రెయిన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఈ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ, హాట్ ఫ్లాషెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆహారం విషయానికి వచ్చేసరికి అంటే చాలా మటుకు ఈ యొక్క ఐసోఫ్లావినాయిడ్స్ కానీ, ఈ ఫైటోఈస్ట్రోజన్స్ కానీ, గింజలు ఏవైతే ఉన్నాయో శనగలు అవనండి, పెసళ్ళు అవనండి, లేదా అంటే స్ప్రౌట్స్ అవనండి, ఇవి కాకుండా ఏంటంటే మనకి లెగ్యూమ్స్ అంటే చిక్కుడు జాతి ఏదైతే ఉందో ఈ మధ్య ప్రూవ్ అయింది ఏంటంటే సోయా చిక్కుడు కంటే మన చిక్కుడు ఏదైతే ఉందో దాంట్లో చాలా మంచి అంటే డైజెషన్కే కాకుండా రోజువారీ తినేదానికే కాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తున్నట్టుగా పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఈరోజు చాలా మటుకు మనకి సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. అవి కూడా వాడడం ద్వారా చాలా మటుకు మనకి ఈ యొక్క ఈస్ట్రోజన్ ఫాల్కి సప్లిమెంట్ కింద సహాయపడుతుంది. అందులో మనకి బ్లాక్ హాష్ అనే ఒక ఔషధం దొరుకుతుంది. అలాగే మాకా అనేది ఒకటి, ఇది ఆఫ్రికన్ జిన్సింగ్ అంటారు. వీటిని కూడా వాడడం ద్వారా కూడా మనకి చాలా మంచి గుణం ఉంటుంది. అరటి పండు కానీ, అరటి దూట కానీ, అరటి కాయలు కానీ తింటే కూడా ఈస్ట్రోజన్కి చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికంటే ఈజీగా దొరికేది కంద. ఇది కూడా మనకి ఒక సప్లిమెంట్ కింద ఉపయోగపడుతుంది. మెనోపాజ్కి చికిత్స అనేది వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి ఎటువంటి విధమైన సమస్యతోటి వాళ్ళు హాట్ ఫ్లాషెస్ వస్తున్నాయా, వాళ్ళకి ఓన్లీ మానసికంగా ఒత్తిడి కలుగుతుందా, లేదా అంటే వాళ్ళకి అలసట కలుగుతుందా, లేకపోతే కీళ్ళ నొప్పులా, అన్నీ జాయింట్గా రకరకాలుగా వస్తుంటాయి. కాబట్టి దేనికి ఇవ్వాలని చూసి దాని ప్రకారం చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే డి విటమిన్, అలాగే బి కాంప్లెక్స్, జింక్ ఇవన్నీ సరిగ్గా ఉన్నదో లేదో కూడా వాటిని కూడా మనం సమానంగా అంటే మనకి సరిపడా ఉందా లేదా చూసి అప్పుడు మనం ఈ యొక్క సప్లిమెంట్స్, ఔషధాలు తీసుకుంటే చాలా బాగా కోలుకుంటారు. అదే ఒక్కొక్కసారి డి విటమిన్ బాగా తగ్గిపోతుంది, ఒక సింగిల్ డిజిట్లోకి దిగిపోతున్నారు చాలామంది. అప్పుడు ఏమవుతుందంటే డి విటమిన్ వల్ల వచ్చే ఇబ్బందులు, B12 వల్ల వచ్చే ఇబ్బందులు, అలాగే వీళ్ళ యొక్క హార్మోన్ వల్ల ఇబ్బందులు ఇంకా ఎక్కువైపోతాయి. చాలా రకాలైన మందులు ఉన్నాయి కూడా ఆయుర్వేదంలో. అందులో ప్రవాళ పిష్టి అని, అలాగే మౌక్తిక భస్మ అని, మౌక్తిక పిష్టి అని, అలాగే శతావరి అని, అశోక అని, సారిబా అని, ఇవి కాకుండా ఇంకా చాలా రకాలైన ఔషధాలు కానీ వాళ్ళ స్థితిని బట్టి గుగ్గులు యోగాలు లాంటివి కూడా ఉన్నాయి. అవి చూసి పద్ధతిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సుమారు 3 నుంచి 6 నెలల పాటు తీసుకుంటే కనుక చాలా త్వరగా బయటపడతారు. మెనోపాజ్ ఇబ్బందుల్ని తేలికగా అధిగమించేందుకు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ దశలో ప్రతినిత్యం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు ధ్యానం, ప్రాణాయామం, యోగాసనాల సాయం తీసుకోవాలి. మెనోపాజ్ ఇబ్బందులు ఎంతకీ తగ్గనప్పుడు శిరోధార చికిత్స, శతావరి, సరస్వతీ లేహ్యం, పునర్నవాది మండూర, బోలబద్ధరస వంటి ఔషధాలని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం